టుడే అవర్ టాపిక్ వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ అంటారు, కొందరు వైట్ హెయిర్ అంటారు. సో దాని గురించి ఒక్కసారి నేను ఈ టాపిక్లో చాలా డెప్త్ ఉంది. వాట్ ఈజ్ వాట్ ఒకసారి యాక్చువల్గా హెయిర్ అంటే ఏంటి, ఆ హెయిర్ ఎలాగా మనకి ఊరికే పైకి కనిపించే హెయిర్ వేరు, దాని లోపల చాలా ఉంటుంది. అండ్ దానికి బ్లడ్ వెజల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఆ బ్లడ్ వెజల్స్ ఇచ్చే దానికి మీన్ ప్రోటీన్ ఇస్తేనే అది గ్రోత్ ఉంటుంది. అండ్ అది ఎలాగంటే ఇక్కడ చూసారంటే ఈ ఫిగర్లో, డయాగ్రామ్లో ఈ బ్లడ్ వెజల్ వచ్చి కనెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ హెయిర్కి. అండ్ హెయిర్ పిపిలియా అండ్ హెయిర్ బల్బ్, హెయిర్ రూట్ అండ్ ఇదంతా వచ్చాక పైకి వచ్చేసే ఈ క్లాప్ తర్వాత వచ్చేది మనకి హెయిర్ షాఫ్ట్. ఇదే కనిపిస్తుంది పైకి, కాకపోతే ఇదంతా కూడా లోపల మనకి హెయిర్ న్యూరిష్మెంట్ కోసం చాలా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదంతా ఇదొక మేడప్ ఆఫ్ ప్రోటీన్, దాన్నే కెరాటిన్ అంటారు. దాన్ని హెయిర్ నెయిల్ స్కిన్స్కి యూజ్ అవుతూ ఉంటుంది కెరాటిన్ అనేది. అండ్ ఇవన్నీ హెయిర్ ఫోసిల్స్ అనేది యాంకర్స్లా పట్టుకుని ఉంటాయి మన స్కిన్ లోపల. అండ్ ఇది హెయిర్ ఫోసిల్ ఈజ్ సప్లైడ్ విత్ మైన్యూట్ బ్లడ్ వెజల్స్. అదే న్యూరిష్మెంట్కి యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే బ్లడ్ వెజల్స్ అనేది హెయిర్కి, ఇక్కడ హెయిర్ బల్బ్కి హెయిర్కి కనెక్ట్ అయి ఉన్నాయి కదా. ఇది న్యూరిష్మెంట్ అంటే గ్లో కనిపిస్తూ ఉంటుంది హెయిర్ మీన్. అండ్ ఇన్ ద హెయిర్ బల్బ్ లివింగ్ సెల్స్ divide and grow to build the hair shaft. ఇక్కడ ఈ బల్బే మనం ఒక్కొక్కసారి ఏదైనా జుట్టు ఇలా పీకితే చిన్న వైట్ది వస్తుంది, అదే హెయిర్ బల్బ్ అనుకోండి. ఆ హెయిర్ బల్బే మెయిన్ ఇక్కడ హెయిర్ షాఫ్ట్ గ్రోత్ కోసం గ్రో అవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ keratin? Keratin is a type of protein that makes up your hair, nails, and outer layer of the skin. అంటే ఇది కెరాటిన్ అనేది ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇట్ మేక్స్ అప్ యువర్ హెయిర్, నెయిల్ అండ్ అవుటర్ లేయర్ ఆఫ్ స్కిన్. అవుటర్ లేయర్ ఆఫ్ స్కిన్ని ఇప్పుడు అది నెయిల్స్ని గోర్లు పెరిగినప్పుడు పెరగడానికి అండ్ హెయిర్ కోసం ఇది కెరాటిన్ అనేది యూజ్ అవుతుంది. కెరాటిన్ కెన్ ఆల్సో బి ఫౌండ్ ఆన్ సెల్స్ in the lining of internal organs and glands and other parts of the body. మన బాడీలో ఉన్న లైనింగ్లో ఉంటుందట. అది ఎక్కడంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి దానికి, గ్లాండ్స్కి అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. అండ్ కెరాటిన్ is one of the family of fiber structured proteins known as scaloproteins. అంటే అవి ఏంటంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ ప్రోటీన్ characterized by the being of fibers and its functions with the which is to provide a protective and structural support in connective tissues. ఇది ఏం చేస్తుందంటే, ఇది ఆల్రెడీ మన టిష్యూసే కదా బాడీ అంతా కూడా, ఈ టిష్యూస్కి కనెక్ట్ చేసేది ఇది స్కోల్ ప్రోటీన్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫిగర్లో చూస్తున్నారంటే మన హెయిర్, ఇది హెయిర్కి కెరాటిన్ అనేది ఇట్లాగా చాలా చిన్నగా వెళ్తుంది. దాని నుంచి ఇంటర్మీడియట్ ఫిల్మెంట్, మైక్రో ఫోబిల్ అండ్ కొరటిల్ సెల్, కోర్టెక్స్ అండ్ ఇదంతా సిస్టమేటిక్గా అవర్ హెయిర్ ఫైబర్. పైకి కనిపించేదే ఇది, దాని లోపల జరిగేది చాలా ఉంది. ఇంత ప్రాసెస్ జరిగితేనే కానీ మన హెయిర్ న్యూరిష్గా గ్లోగా కనిపించాలి. అండ్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ అవర్ హెయిర్ ఏంటంటే, కీప్స్ అవర్ హెడ్ వార్మ్ అండ్ కుషనింగ్ ఫర్ స్కల్. అది హెడ్ ఏం చేస్తుందంటే కొంచెం వెచ్చగా ఉంచడానికి, మన స్కల్ని కుషనింగ్గా ఉంచడానికి. అండ్ గ్రోస్ అబౌట్ 6 inches per year. హెయిర్ అనేది 6 inches per year గ్రో అవుతుంది. అండ్ సెల్స్ ఎవెన్చువల్లీ డై, బికమ్ హార్డ్.
అది హెయిర్ సెల్స్ ఎప్పుడు హెయిర్ హార్డ్ అయిపోయినప్పుడు సెల్స్ ఎవెన్చువల్లీ డై, అది చనిపోతాయి. అండ్ హెయిర్ కట్ చేస్తే హెయిర్ కట్ నో పెయిన్, అంటే హెయిర్ పైకి వచ్చేసింది, అది కట్ చేసినప్పుడు ఎలాంటి పెయిన్ అనిపించదు. బట్ హెయిర్ ప్లక్ టు లాట్ పెయిన్, అంటే పట్టుకొని పీకితే మటుకు అంటే లాగితే ప్రెజర్ అప్లై చేసి లాగితే అది బతికి ఉంటుంది కదా లోపల అనేది ఆ లైవ్, అంటే అది నొప్పి అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది. అండ్ మెలన్ పిగ్మెంట్ ఈజ్ ద కాజ్ ఆఫ్ హెయిర్ కలర్స్. హెయిర్ కలర్స్ కోసం ఈ మెలానిన్ అనేది అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మోర్ మెలనిన్ మోర్ బ్లాక్. In 1950s, about 7% of American women dyeing their hair. Today, 60% of American women dye their hair. Jump on the bandwagon. అంటే ఇప్పుడు 1950s ఓన్లీ 70% వాడేవాళ్ళు, 7% వాడేవాళ్ళు, సారీ. అండ్ ఇప్పుడు ఇవాళ రోజున హెయిర్ డైయింగ్ అనేది 60% అమెరికన్ ఉమెన్ అనేవాళ్ళు వాడుతున్నారు. అండ్ వాట్ ఈస్ మెలానిన్? మెలానిన్ అంటే ఇక్కడ చూసారంటే మెలానిన్ అనేది ఇలా ఉంటుంది స్ట్రక్చర్, మన హెయిర్ కోసం ఇంతలా యూజ్ అవుతుంది. అండ్ ఈజ్ ఎ న్యాచురల్ స్కిన్ పిగ్మెంట్. మెలానిన్ ఈజ్ ఎ న్యాచురల్ స్కిన్ పిగ్మెంట్. అండ్ హెయిర్కి, స్కిన్కి అండ్ ఐ కలర్, ఇవన్నీ కూడా మన స్కిన్ కలర్ అయినా, హెయిర్ కలర్ అయినా, ఐలో లోపల నల్లగుడ్డు కలర్, కొందరికి ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది, బ్రౌన్గా, బ్లాక్గా, ఇవన్నీ. అండ్ అది మనలోనే కాదు, యానిమల్స్లో కూడా. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అమౌంట్ మెలానిన్ దే హ్యావ్. ఎంత మెలానిన్ ఉంటే ఆ కలర్స్ అలాగా ఫామ్ అవుతుంటాయి. స్పెషల్ స్కిన్ సెల్స్ కాల్డ్ మెనాటిడ్ సెల్స్ మేక్ మెలానిన్. స్పెషల్ స్కిన్ సెల్స్ వాటిని ఏమంటారంటే అది మెనాలోసైట్స్, ఇట్ మేక్స్ మెలానిన్, అది తయారవుతుంది. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ నంబర్ ఆఫ్ మెలనోసైట్స్, అది. బట్ సమ్ పీపుల్ మేక్ మోర్ మెలానిన్ దాన్ అదర్స్. కొంతమందిలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది మెలానిన్. హెయిర్ కలర్ కమ్స్ ఫ్రమ్ మెలానిన్, a natural skin pigment. అది మెలానిన్ అనేది న్యాచురల్ స్కిన్ పిగ్మెంట్. యాజ్ ద హెయిర్ మే కంటైన్ డార్క్ పిగ్మెంట్, దాన్ని ఏమంటారు అంటే ఇమాలినిన్, బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ హయ్యర్ లైటర్ పిగ్మెంట్ ఏంటంటే అది ఫియోమినలిన్, విచ్ interface with to form natural hair color that distinguish each person from the other. ఒకరికి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ with age the production of melanin in hair decreases. ఏజ్ వల్ల ఇది మెలానిన్ అనేది ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ద హెయిర్ కలర్ టర్న్స్ గ్రే అండ్ దెన్ వైట్. గ్రే అంటే లైట్గా వచ్చేది, ఆ తర్వాత ఫుల్గా వచ్చేసేదాన్ని వైట్ అంటాం. విచ్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ దెర్ ఈస్ నో మెలానిన్ ఇన్ ది హెయిర్ ఎట్ ఆల్. అంటే వైట్గా వచ్చేసాక మెలనిన్ అనేది లేదు హెయిర్లో. అండ్ దిస్ ఈస్ ద కాల్డ్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ విచ్ మే అపియర్ at an early age. This is called graying of hair, అంటే ఎర్లీ ఏజ్లో వస్తే గ్రేయింగ్ హెయిర్. అండ్ ది ఛాన్స్ ఆఫ్ ఇట్స్ అపియరెన్స్ ఇంక్రీజెస్ ఎవ్రీ 10 years after the age of 30 by 10 to 20%. ఇది ఎవ్రీ 10 yearsకి ఒక ఏజ్ ఆఫ్ 30 years తర్వాత 10 to 20% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మెలనిన్ పిగ్మెంటేషన్ హెయిర్లో. టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఇందాక చెప్పినట్టు హెయిర్ కలర్స్కి ఇది ఎలా యూజ్ అవుతుందంటే మెలనిన్ టినీ గెయిన్స్ ఆఫ్ పిగ్మెంట్ ఇన్ ద కార్టెక్స్
that give natural color to hair. And emulin provide brown and black color to hair. Philomelen provides natural hair color to light hair shades. అంటే కొందరికి రాగి జుట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కొన్ని బ్రౌన్ ఉంటాయి, కొన్ని వైట్ ఉంటాయి. ఇది యాక్చువల్గా హెయిర్ పిగ్మెంటెడ్ హెయిర్ అండ్ అది గ్రే హెయిర్. దీంట్లో ఏంటి మిస్సింగ్ అంటే హెయిర్ ఇట్లా అన్నీ ఉంటాయి, బట్ మెలనిన్ అనేది మిస్ అయి ఉంటుంది. డిఫరెంట్ హెయిర్ కలర్స్ ఆఫ్ హెయిర్ అంటే ఇది మనకి చూస్తూనే ఉంటాం చాలా మందిలో. ఈ గోల్డ్ కలర్, గ్రే, అది కాపర్ కలర్, బ్లాక్ అండ్ గ్రే, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హెయిర్స్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ వచ్చేసరికి ఈ కొందరు స్ట్రైట్ హెయిర్స్ ఉంటాయి, అండ్ వ్యాలీ హెయిర్స్, కర్లీ, కింకీ హెయిర్, ఇవన్నీ ఉంటాయి. And facts of fish. If you pluck a white or gray hair, will grow more in its place. ఒకసారి ఏదైనా అక్కడ వైట్ హెయిర్ వచ్చింది కదా అని చెప్పనేసి దాన్ని పట్టుకుని పీకేసి తగ్గిపోతుంది, మనం కనిపించకూడదు అనుకుంటే అక్కడ వేరేది ఇంకా ఇంకొంచెం ఎక్కువ గ్రో అవుతుంది అక్కడ. And pick up a white hair will not cause an increase in the number of hairs grow back. As as said, each hair passes through different phases. ఇక్కడ ఏంటంటే ఒక హెయిర్ వైట్ హెయిర్ వచ్చిందని దాన్ని పీకేస్తే ఇది ఇట్ నాట్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ హెయిర్స్ గ్రోస్. అక్కడ ఏమి జుట్టు పెరిగిపోదు, బట్ హెయిర్ ప్రాసెస్ ఇది పెరగాలంటే చాలా ఫేసెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫేసెస్. హెయిర్ గ్రోత్ కావాలంటే దానికి చాలా డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి, అవన్నీ అయితేనే కానీ అది గ్రో. అండ్ వాట్ ఈస్ గ్రే హెయిర్, ఎందుకోసం వస్తుంది, వై ఇట్ కమ్స్ అంటే వైట్ హెయిర్ కాజెస్ ఏంటంటే ఇట్ ఈస్ ఇట్స్ నాట్ అన్కామన్ ఫర్ యువర్ హెయిర్ టు చేంజ్ as you get older. And as a younger person, maybe you had a full head of brown, black, red and blondie hair. Blondie hair అంటే రాగి జుట్టు, ఎర్ర జుట్టు, నలుపు, బ్రౌన్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, యంగర్ పర్సన్ కూడా కనిపించే అవకాశం. నౌ దట్ యు ఆర్ ఓల్డర్, యు మే నోటీస్ thinning a certain area of your head. కొన్ని ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ థిన్ అవుతూ ఉంటుంది సర్టన్ ఏరియా ఆఫ్ యువర్ హెడ్. అంటే లైక్ మనకు బట్టతల లాగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు. ఆర్ యువర్ హెయిర్ మే చేంజ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ కలర్ టు గ్రే ఆర్ వైట్. అండ్ లేకపోతే కొంచెం ఇది చేంజ్ అవుతుంది కూడా, ఏంటంటే కలర్ చేంజ్ అయ్యేది గ్రే అని వైట్ కానీ. అండ్ యాజ్ melanin production in your hair follicles reduces, leads to gray white hair. ఇది యంగ్ ఏజ్ లో what causes white hair at a young age? White hair is more noticeable in people with a darker hair colors. Although white hair is characteristics of aging, అది ఏజ్ని చూపిస్తూ ఉంటుంది. కలర్లెస్ hair strands can appear at any age, even while you are still in the high school or college. ఇది స్కూల్ ఎంగేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి. అండ్ ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఏజింగ్, కలర్లెస్ హెయిర్, అవన్నీ కూడా. ఇఫ్ యు ఆర్ ఎ టీనేజర్ ఆర్ you are in 20s, you might find one or more strands of white hair. మీరు టీనేజ్లో కానీ 20sలో కానీ ఉన్నప్పుడు యూ కెన్ ఫైండ్ యూ మైట్ ఫైండ్ ఒకట రెండు వైట్ హెయిర్స్ కనిపించే అవకాశం ఉంది. There could be ways to restore pigmentation, but it depends on the cause. Root cause
తెలిస్తే ఆ పిగ్మెంటేషన్ చేసుకోవచ్చు అండ్ రీస్టోర్ చేసుకోవచ్చు. హియర్ ఆర్ కామన్ కాజెస్ ఆఫ్ ప్రీమెచ్యూర్ వైట్ హెయిర్. ఇక్కడ కాజెస్ అండ్ సో ఉన్నాయి. అవి ఏంటంటే ఇలాగ. వాట్ ఈస్ వన్ వే టు గెట్ గ్రే హెయిర్? ఇది చూసారంటే ఇది ఫుల్గా ఇక్కడ స్టెమ్ సెల్స్ ఇవన్నీ కూడా దీనికి పిగ్మెంటేషన్ అనేది వెళ్తూ కలర్ న్యూరిష్ చేస్తా బ్లాక్ హెయిర్గా ఉంటుంది. అదే దీనిలో ఇవన్నీ తగ్గిపోయినాయి. తగ్గిపోతే ఏమవుతుందంటే ఇది గ్రే హెయిర్ కింద మారుతుంది. ఎందుకంటే స్టెమ్ సెల్స్ కనిపించట్లేదు అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హెయిర్ పిగ్మెంటేషన్ అనేది తగ్గింది, స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోతే వైట్ హెయిర్ అండ్ ఇది ఫ్యాక్టర్స్ అండ్ రీజన్స్ అండ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇట్ మే బి జెనెటిక్. యువర్ మేకప్ ప్లేస్ a major role in when you develop white and gray hair. మీ మేకప్ ప్లేస్ మేజర్ రోల్ అండ్ మీరు చేసుకునే మేకప్ హెయిర్కి చేసే మేకప్ అది కూడా అది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఎప్పుడు వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ డెవలప్ అవుతుంది. If you notice white or gray hair at an early age, it's like that your parents or grandparents also had graying or white hair at an early age. మీకు కానీ వచ్చిందంటే ఇది మేబీ జెనెటిక్, అంటే మీ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎర్లీ ఏజ్లోనే వాళ్ళకి వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ వచ్చి ఉంటారు. అండ్ ప్రీమెచ్యూర్ graying is of a person hair is largely connected to genetics, according to 2013 report in the Indian Journal of Dermatology, చర్మవ్యాధులకు సంబంధించి వెనరాలజీ, ఇది లైంగిక సంబంధించినది. అండ్ లెప్రాలజీ అంటే ఇది కుష్టు అంటాం. ఇలాంటి వాటికి సంబంధించిన రిపోర్ట్ ఇండియన్ జర్నల్లో వచ్చిన 2013 రిపోర్ట్లో ఈ జెనెటిక్స్ దాని గురించి చెప్పారు. అండ్ it has been scientifically proven that one of the most prominent causes of premature white hair is hereditary, వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది. With one of the parents passing through the appearance of white or gray hair at an early age. మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎర్లీ ఏజ్లోనే వస్తే ఇది వచ్చే అవకాశం ఉంది అనేది ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. అండ్ రీజన్స్ మళ్ళీ వచ్చేసి దీంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఎవ్రీవన్ డీల్స్ విత్ స్ట్రెస్ ఫ్రమ్ టైమ్ టు టైం. అందరికీ ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది. The consequence of chronic stress can include sleepy problems, anxiety, change of appetite, and high blood pressure. అంటే నిద్ర లేనిది, యాంగ్జైటీ, ఆతృత అండ్ అపెటైట్ అంటే చేంజ్ ఆఫ్ అపెటైట్, ఆకలి మందగింపు, ఇలాంటివి అంటారు, టైమింగ్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్. ఇక్కడ చూసారంటే ఈ మనది నార్మల్ సెల్ ఈ మంచి టమాటా ఉంది, మంచి గ్లోగా ఉంది. నెక్స్ట్ అది కానీ కొంచెం సెల్స్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్ ఇక్కడ జరిగింది. అండ్ ఆ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇలా తయారైంది. అండ్ దానికి సో ఇఫ్ యూ నోటీస్ రైజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వైట్ స్ట్రెస్ మైట్ బి ద కల్ప్రిట్. అది స్ట్రెస్ అనేది అక్కడ కల్ప్రిట్ అంటే నిర్దోషి అనొచ్చు. అండ్ మనం నెగ్లెక్ట్ చేసుకుంటే అదే మనకి వైట్ హెయిర్ వచ్చే అవకాశం. దిస్ థియరీ మైట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వై some old leaves appear and age or gray faster while in office. ఆఫీస్ వాళ్ళకు ఉన్న ప్రెషరు దానివల్ల చాలామంది ఏ చిన్న ఏజ్లోనే కూడా వాళ్ళకి గ్రే హెయిర్ వైట్ హెయిర్ ఫాస్ట్గా వచ్చేస్తారు. వైల్ గెటింగ్ ద మోస్ట్ జెనెటిక్ ఆక్సిడేటివ్ స్ట్రెస్
in the body may play a part when process happens prematurely and causes when imbalances when antioxidants are not enough to uh, the uh, the damage effects of free radicals. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువై మన బాడీలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఫ్రీ రాడికల్స్ ఆర్ అన్స్టేబుల్ మాలిక్యూల్స్ దట్ డ్యామేజ్ సెల్స్ కాంట్రిబ్యూటింగ్ ద కాంట్రిబ్యూటింగ్ టు ఏజింగ్ అండ్ డిసీజ్. Too much oxidative stress can promote the development of diseases. అంటే ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయినప్పుడు అది కొన్ని డిసీజెస్ డిఫరెంట్ మన స్కిన్ డెవలప్మెంట్ పిగ్మెంటేషన్ అండ్ వెనటిగో అంటే ఇది బొల్లి వెనటిగో మే ఆల్సో టర్న్ ద హెయిర్ వైట్ డ్యూ టు మ్యామలిన్ సెల్స్ డెత్ ఇన్ ఆర్ the less loss of cells function. మ్యామ్లిన్ అనేది చనిపోతుంది అక్కడ బుర్లి వచ్చిన చోట వైట్ హెయిర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది కూడా మన ఈ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాం. Autoimmune disorder occurs when the body's immune system attacks and destroys healthy body tissue by mistake. There are more than 80 types of autoimmune disorders. ఈ autoimmune అనేది బై మిస్టేక్ హెల్తీ టిష్యూస్ని కూడా చంపేస్తుంటుంది. ఇందులో 80 టైప్స్ ఆఫ్ autoimmune disorders. When you have an autoimmune disorder, your immune system does not distinguish between healthy tissue and potentially harmful agent. ఇది ఎలాగంటే మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నప్పుడు అది డిస్టింగ్విష్ చేసుకోలేదు, డిసైడ్ చేసుకోలేదు ఏది హెల్తీ ఏది హార్మ్ఫుల్ అని చెప్పనేసి. అండ్ దాని రిజల్ట్ ఏంటంటే ది బాడీ సెట్స్ ఆఫ్ ఎ రియాక్షన్ దట్ డిస్ట్రాయ్స్ నార్మల్ టిష్యూస్. అది ఏమవుతుందంటే నార్మల్ హెల్తీగా ఉన్న టిష్యూస్ని అది డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటుంది. వెన్ ద బాడీ సెన్సెస్ డేంజర్ ఫ్రమ్ వైరసెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్ కిక్స్ ఇంటూ గేర్ అండ్ అటాక్స్ ఇట్. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే సెన్స్ వెన్ ద బాడీ సెన్సెస్ డేంజర్ ఫ్రమ్ వైరసెస్ అండ్ ఆర్ ఇన్ఫెక్షన్స్, వైరసెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ వచ్చినప్పుడు ద ఇమ్యూన్ సిస్టమ్ కిక్స్ ఇంటూ గేర్ అండ్ అటాక్స్. ఆ టైంలో వాటిని అటాక్ చేయమని చెప్పనేసి ఇట్స్ కాల్డ్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్. సమ్టైమ్స్ హెల్తీ సెల్స్ అండ్ టిష్యూస్ ఆర్ caught up in the response resulting autoimmune disease. అంటే సమ్టైమ్స్ ఈ హెల్తీ సెల్స్ టిష్యూస్ కూడా దానికి బలవుతూ ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్, autoimmune disease. An autoimmune disease can also cause premature white hair. This is when the body's immune system attacks its own cells. In the case of alopecia and vertigo అంటే బోల్లి వచ్చినప్పుడు ఇవన్నీ జరిగే అవకాశం. The immune system can attack hair and causes loss of pigment అనేది లాస్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి అటాక్ అవుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ డిజార్డర్. హార్మోనల్ చేంజెస్ జరిగి ఇది కాజెస్ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది కూడా ఈ గ్రే హెయిర్ వైట్ హెయిర్ రావడానికి చాలా రెస్పాన్సిబుల్. అండ్ overactive or underactive thyroid can cause your body to produce less melanin. ఇది ఓవర్ యాక్టివ్గా ఉన్న కొంచెం మందగించిన ఈ మెలనిన్ అనేది బాడీలో ప్రొడక్షన్ తగ్గుతుంది.
థైరాయిడ్ ఈజ్ స్మాల్ బట్ అది ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది. బటర్ఫ్లై షేప్ గ్లాండ్ లొకేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ అవర్ నెక్, జస్ట్ బిలో ద యాడమ్ శాప్. అంటే మనకి గొంతులోనే ఉంటుంది. అది పార్ట్ ఆఫ్ అన్ ఇంటర్ ఇంట్రాకేట్ నెట్వర్క్ ఆఫ్ గ్లాండ్స్. చాలా గ్లాండ్స్కి ఇది ఇంట్రాకేట్ నెట్వర్క్, చాలా గ్లాండ్స్కి ఇది నెట్వర్క్లో ఉంటుంది. కాల్డ్ ద ఎండ్రోసెన్ సిస్టమ్. The endocrine system is responsible for coordinating many of your body activities. The thyroid gland manufactures hormones that regulates your body's metabolism. ఇది మెటబాలిజం రెగ్యులేట్ చేయడానికి థైరాయిడ్ అనేది యూజ్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, vitamin B12 deficiency. White hair is an early age can also indicate vitamin B12 deficiency. Thus, vitamin plays vital role in our body. అది విటమిన్ B12, విటమిన్ బి అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో అండ్ హెయిర్ గ్రోత్లో. అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ అండ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు హెల్తీ హెయిర్ గ్రోత్ అండ్ మెయింటైన్ న్యాచురల్ కలర్ ఆఫ్ హెయిర్. ఎందుకంటే ఈ న్యాచురల్ కలర్ మెలనిన్ అనేది ఇది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది B12 కరెక్ట్గా ఉంటాయి. B12 deficiency is associated with condition called pernicious anemia, which is when human body cannot absorb enough vitamins. ఇది ఈ ఎనీమియా అంటే ఇది ఒక రకమైన రక్తహీనత అండ్ దానివల్ల ఈ విటమిన్స్ అనేవి అబ్జార్బేషన్ తక్కువ ఉంటుంది. అండ్ human body needs vitamin B12 for growing of healthy red blood cells, which carry oxygen to cells in your body, include hair cells. Vitamin B12 ఏంటంటే ఈజ్ క్యారియర్ ఆఫ్ బ్లడ్ క్యారియర్, హెల్దీ రెడ్ బ్లడ్ సెల్స్ని క్యారీ చేస్తుంది. అది మన బాడీకే కాకుండా ఇంక్లూడ్స్ హెయిర్ సెల్స్లో కూడా అది అవసరం. Vitamin B12 deficiency can weaken hair cells and affect melanin production. అది మెలనిన్ ప్రొడక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది డెఫిషియన్సీ ఏది విటమిన్ B12. అండ్ విటమిన్ B12 deficiency can lead to premature gray or white hair quickly. తొందరగా వచ్చేసే అవకాశం ఉంటుంది ఈ డెఫిషియన్సీ ఉండటం వల్ల. ఇక్కడ చూసారంటే విత్ విటమిన్ B12 హెయిర్ అండ్ deficiency ఉన్న హెయిర్. అండ్ స్మోకింగ్, there is link between premature white hair and smoking. Smoke చేసేవారు, it is well known that smoking cigarettes increases the risk for lungs cancer and heart diseases. అది అందరికీ తెలిసి ఉంటుంది. And the long term effects, however, can go beyond the heart and lungs and affect hair. అది జుట్టుకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది, హార్ట్స్కి లంగ్స్కే కాకుండా. స్మోకింగ్ కన్సిస్ట్ బ్లడ్ వెజల్స్. ఇది ఆ బ్లడ్ వెజల్స్ని చంపేస్తాయి, విచ్ కెన్ రెడ్యూస్ బ్లడ్ ఫ్లో టు హెయిర్ ఫోసెస్ అండ్ కాజెస్ హెయిర్ లాస్. జుట్టు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇది స్మోకింగ్ అనేది ఉండటం వల్ల. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ smokers are 4 times more likely to develop premature graying than non-smokers. ఈ స్మోక్ చేసేవాళ్ళు 4 times ఫాస్ట్గా వాళ్ళకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వచ్చేస్తుంది నాన్ స్మోకర్స్తో పోల్చుకుంటే. రాజేష్ గారు ఇంకా ఎంతసేపు ఉందండి? ఉంది సార్, ఒక 2 minutes అయిపోతుంది. కెమికల్ హెయిర్ డైస్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్. ఈ హెయిర్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం చాలా మంది, డైస్, షాంపూస్. అది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం ప్రీమెచ్యూర్ గ్రేయింగ్లో. అది హార్మ్ఫుల్ అండ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది డిక్రీజ్ చేస్తుంది మెలనిన్ ప్రొడక్షన్.
హైడ్రోజన్ పెంటాక్సైడ్ అనేది కూడా యూజ్ అవుతుంది ఈ హెయిర్ డైస్ లో. దానివల్ల అండ్ కెమికల్ హార్మ్నెస్ ఉంటుంది. వాళ్ళు బ్లీచ్ హెయిర్ ఆల్సో ఎవెన్చువల్లీ కాజెస్ టు టర్న్ వైట్. బ్లీచింగ్ చేస్తూ ఉంటారు సెలూన్స్ లో అక్కడ, దానివల్ల కూడా మారిపోతూ ఉంటుంది టర్న్ గ్రే హెయిర్. Through excessive use of dyes, shampoos, and chemicals in the addition to hair creams, hair blow dryers, keratin, and other harmful substances which may negatively affect and colored cells. అది హెయిర్ డ్రైయర్స్ ఇవన్నీ యూజ్ చేసి కండిషన్స్, హెయిర్ క్రీమ్స్ ఇవన్నీ వాడటం వల్ల కూడా కెరటిన్ దెబ్బతింది. అండ్ ఇట్ మే ఎఫెక్ట్స్ ఆన్ యువర్ హెయిర్ సెల్స్. Malnutrition leads ఇది కూడా వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఉంది. When healthy diet is followed, the positive results will appear on the body and skin. And addition to hair, attention to hair food effects is positively by delaying and delaying the onset of premature gray. మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా మనకి ఈ మాల్ న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా గ్రే హెయిర్ వస్తుంది. ప్రివెన్షన్స్ టు గ్రే హెయిర్ ఏంటంటే ఇది ఇఫ్ జెనెటిక్ ఏజింగ్ కాజ్ నథింగ్ క్యాన్ ప్రివెంట్ ఆర్ రివర్స్ ద ప్రాసెస్. అది జెనెటిక్ గా వస్తే దాన్ని ఏం ప్రాసెస్ ని రివర్స్ చేయలేము. హౌఎవర్ treating gray hair could allow color pigmentation to return. The loss is due to medical conditions. With the diet and vitamin deficiencies are the cause for prematurity white hair or gray hair. Correcting these may reverse the problem to stop it from worsening. Get the sufficient amount of vitamins, especially B12. Vitamin B12 is necessary for the health of hair and skin because its deficiency causes premature gray or white hair loss as well. అంటే ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండటం వల్ల గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఉంది. అది తీసుకోండి తగ్గుతుంది. విచ్ వెరీ రిచ్ సోర్సెస్ ఆఫ్ B12, vitamin B12 can found in animal products such as meat, fish, eggs, and chicken, and as well as fruits, vegetables, dairy products, and nuts. Our vitamin B12 deficiency can be compensated by taking supplementation. For this, stop smoking, as smoking is directly related to premature gray hair. Already ఇందాక మాట్లాడుతున్నాను. In addition to the other symptoms it may causes such as hair loss, hair damage, and countless other effects. Smoking వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈటింగ్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే రిచ్ ఫుడ్స్, అది ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రీన్ టీ, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఇవన్నీ కూడా. టేక్ గుడ్ న్యూట్రిషన్ అండ్ ఫోకస్ ఆన్ proteins. As it as it is known that hair consists of protein keratin. The sources of rich protein are dairy products, spinach, cheese, and butter. Are protein and vitamin also. Nutritional supplements can be taken. What are the recommendations and the supplementation? Natural is solvent omega 3 and dye multivitamin and vitamin C, cherry plus ఎందుకంటే antioxidants కోసం, and all plant protein powder, biotin cherry, and cherry iron. Thank you from the bottom of my head. Thank you.